వెళ్ళింది అమెరికాకి చాలా. నెక్స్ట్ అండి అది మనం లాస్ట్ ఇయర్ చూసాం, బహుశా 2-3 దఫాలుగా ఆ జాఫర్ ఎక్స్ప్రెస్ ఎక్కువగా ఆర్మీ జవాన్లను వాళ్ళ ఫ్యామిలీస్ని తీసుకెళ్లే ఎక్స్ప్రెస్ మీద మళ్ళీ డెడ్లీ అటాక్ బలూచిస్ చేసినట్టుగా చెప్తున్నారు. సో 24 మంది ఇందులో మరణించారు, 100 మందికి పైగా గాయాలయ్యాయి అనేది తెలుస్తుంది. ఇదేంటి అంటే ఈ మనకి ఏషియన్ సబ్ కాంటినెంట్లో జరుగుతున్న డెవలప్మెంట్స్కి కొనసాగింపుగా ఇది జరిగిందా, లేకపోతే బలూచీలు వాళ్ళు ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని చేస్తున్నారు? బలూచీల పోరాటం కంటిన్యూస్గా జరుగుతోంది. పాకిస్తాన్ దాన్ని అణిచివేసే ప్రయత్నం కూడా కంటిన్యూస్గా చేస్తుంది. అయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ సైన్యము వాళ్ళకున్నటువంటి ఫిదాయిన్ అటాక్స్, ఇప్పుడు ఈ ఫిదాయిన్ అటాక్స్ లో భాగంగానే ఇది జరిగింది. ఫిదాయిన్ అంటే సూసైడ్ అటాక్స్ అనమాట. సూసైడ్ అటాక్ చేశారు. ఒక ట్రైన్ జాఫర్ ఎక్స్ప్రెస్ కి కనెక్ట్ అయ్యేటువంటి ఒక ట్రైన్ వెళ్తున్న టైంలో ఆ ట్రైన్ పైన సూసైడ్ అటాక్ జరిగింది. దాంట్లో 24 మంది చనిపోయారు, 100కు పైగా గాయాల పాలైనట్టుగా తెలుస్తోంది. సో బిఎల్ఏ అడపా పాకిస్తాన్ మీద అటాక్స్ చేస్తూనే ఉంది. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి స్వాతంత్రం, వాళ్ళకు ఒక బలూచిస్తాన్కి సపరేట్ దేశం కావాలనేది వాళ్ళ లెక్క. అక్కడ ఈ పాకిస్తాన్ ఏంటంటే బేసికలీ బలూచిస్తాన్ ఇంట్రెస్ట్లు పాకిస్తాన్లో ఏమున్నాయి అని అంటే కనుక, బలూచిస్తాన్ నుంచే సిపిఈసి కారిడార్ ఉంది, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని ఉంది. అది చైనా డెవలప్ చేసినటువంటి కారిడార్. అండ్ సిపిఈసి అనేది ఈ క్విట్టా నుంచి గ్వాదార్ పోర్టుకి వెళ్తుంది. గ్వాదార్ పోర్ట్ బలూచిస్తాన్లోనే ఉంటుంది. సో ఆ గ్వాదార్ పోర్ట్ నుంచి వెళ్ళేటువంటి ఈ సిపిఈసి కారిడార్ లో కొన్ని కోట్ల రూపాయలు చైనా ఇన్వెస్ట్ చేసింది. ఆ చైనా ఇన్వెస్ట్మెంట్స్ ని కాపాడే పనిలో పాకిస్తాన్ బలూచ్ ఆర్మీని ఊచకోతలకు వస్తోంది. అయితే ఇంతకు ముందు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మీద విపరీతంగా దాడులు చేసేటువంటి ఈవెన్ సైన్యము, పాకిస్తాన్ సైన్యము, ఐఎస్ఐ వీళ్ళెన్ని అవి చేసిన ఆపరేషన్స్ చేసినా కానీ బిఎల్ఏ సైన్యం పుట్టుకొస్తూనే ఉంది. ఎక్కడికక్కడ వాళ్ళు ఇంకా అటాక్స్ చేస్తూనే ఉన్నారు. మనం దురంధర్ సినిమాలో మనం చూస్తాం, దురంధర్ మూవీలో చాలా ఫేమస్ గా బిఎల్ఏకి సంబంధించినటువంటి ఆర్మీ యాక్టివిటీస్ వాటి మీద మాట్లాడతారు. అఫ్ కోర్స్ ఐఎస్ఐ కూడా బిఎల్ఏని ఇంప్లిమెంట్ చేసిన సందర్భాలు, వాళ్ళను ఉపయోగించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెహమాన్ దెకాయిత్, లియారీ మాఫియా గ్యాంగ్ తోటి, కరాచీలో ఉండేటువంటి గ్యాంగ్స్ వీళ్ళందరూ కలిసి వాడుకుంది బలూచ్ వెపన్స్ ని వాడుకొని అటాక్ చేయడం, వీటి కోసం వాడుకున్నారు. కానీ ఇప్పుడు దానివల్ల బలూచ్ కొంత బలపడడానికి అవకాశం వచ్చింది. కానీ వాళ్ళే మళ్ళీ ఇప్పుడు రివర్స్ దాడులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పాకిస్తాన్కు ఉన్న సమస్య ఒక బలూచిస్తానే కాదు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా సమస్యాత్మకంగా ఉంది. ఆజాద్ కశ్మీర్ అని వాళ్ళు అంటారు. మన పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నటువంటి మన కశ్మీర్ భూభాగం ఆజాద్ కశ్మీర్ అంటారు, గిల్గిట్ బాల్టిస్తాన్ అంటారు. అక్కడ అన్రెస్ట్ నడుస్తోంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అన్రెస్ట్ నడుస్తోంది, బలూచిస్తాన్ లో అన్రెస్ట్ నడుస్తోంది, ఇంక్లూడింగ్ సింధ్ లో కూడా సమస్యాత్మకంగానే ఉంది. ఓవరాల్ గా ఇప్పుడు పాకిస్తాన్ అంటే మనం అనుకునే లెక్క ప్రకారం మన దగ్గర ఇప్పుడు నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఇట్లాంటివన్నీ మాట్లాడతారు. కానీ నిజానికి పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ హోల్ నేషన్ కాదు. పాకిస్తాన్ అంటే పంజాబ్ మాత్రమే, పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్ మాత్రమే, లేదా కొంతమేర ఈ సింధ్ ప్రావిన్స్, కరాచీ గిరాచీలో చేసుకున్నారు. కొంతమంది కరాచీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సింధ్ అండ్ పంజాబ్ రెండు మాత్రమే మిగతా మొత్తం పాకిస్తాన్ డిసైడ్ చేస్తాయి. ఈ రెండిట్లో ఉన్నటువంటి కుటుంబాలు ఏవి? షరీఫ్ కుటుంబం, నవాజ్ షరీఫ్లు కావచ్చు, లేకపోతే బెనజీర్ భుట్టో, ఈ భుట్టో కుటుంబాలు కావచ్చు, జర్దారీలు, వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వచ్చిన వీళ్ళే డిసైడ్ చేస్తారు మొత్తం పాకిస్తాన్. నిజానికి ఈ ప్రాంతాలకు చెందని వ్యక్తి ఇమ్రాన్ ఖాన్ తీసుకెళ్లి లోపలేసారు. ఆయన బలూచి నుంచి వచ్చిన వ్యక్తి. సో ఆయన తీసుకెళ్లి లోపలేసేసారు. సో పంజాబ్ ప్రావిన్స్ కి విఘాతం కలిగించే విధంగా, పంజాబ్ ప్రావిన్సే మేజర్ వాళ్ళకి, ఆ పంజాబ్ ని బేస్ చేసుకునే మొత్తం మిగతా అన్ని ప్రాంతాలని వాళ్ళు ఎండగబెడుతుంటారు. వాళ్ళకి అసలు ఏ నిధులు ఇవ్వరు, ఏమి ఇవ్వరు, వాళ్ళు చనిపోతుంటే పట్టించుకోరు. ఆమె మెహ్రాన్ బలూచ్ అని ఆవిడ ఉంది, ఆవిడైతే పెద్ద ఉద్యమం చేసింది. ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె ఎంత పెద్ద ఉద్యమం చేసిందంటే మహిళలందరినీ రోడ్ల మీద తీసుకొచ్చి ఒక పెద్ద ప్రొటెస్ట్లు నిర్వహిస్తే, ఎందుకు అనంటే బలూచిస్తాన్ లో చాలా మంది మిస్ అవుతున్నారు. గత ఒక దశాబ్ద కాలంగా ఈ సిపిఈసి కారిడార్ వచ్చినప్పటి నుంచి కూడా చైనాకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లు ఎక్కువ ఉండడంతో బలూచిస్తాన్ లో ఉండేటువంటి చాలా మంది అమ్మాయిల్ని, చాలా మందిని వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారంట, స్లేవ్స్ గా తీసుకెళ్లిపోతున్నారు. ఎవరు ఎక్కడికి పోయారో తెలియదు. మిస్సింగ్ కేసులు కొన్ని 100,000 మిస్సింగ్ కేసులు బలూచిస్తాన్ లో రిపోర్ట్ అయ్యాయి. దానికి నిరసనగా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రొటెస్టులు నిర్వహించారు, మెహ్రాన్ బలూచ్ వీళ్ళంతా. అయితే వాళ్ళ ఉద్యమాన్ని అణిచివేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఇప్పుడు వీళ్ళు హ్యూమన్ రైట్స్ గురించి, మన కశ్మీర్ లో హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడతారు పాకిస్తాన్ కానీ మిగతా ఇప్పుడు అమెరికా కానీ. అమెరికా నిజానికి బలూచిస్తాన్ లో హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడదు.
అమెరికా ఖైబర్ పఖ్తూన్ఖ్వా గురించి మాట్లాడదు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళ పప్పెట్ కాబట్టి. ఇప్పుడు అసీం మునీర్ వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్ మార్షల్ అక్కడ ఉన్నారు కాబట్టి. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే నెక్స్ట్ 10-20 ఇయర్స్ లోపల, ఇప్పుడే ఇమీడియట్ గా జరగకపోవచ్చు కానీ నెక్స్ట్ 10-20 ఇయర్స్ లోపల ఒకసారి ఆర్థికంగా బలమైన భారతదేశం ఏర్పడితే బలూచిస్తాన్ వేర్పాటుకు మనం కూడా సపోర్ట్ చేయాలి. వెనకాల నుంచి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నామేమో నాకు తెలియదు కానీ బలూచిస్తాన్ వేర్పాటుని మనం అఫీషియల్ గానే డిక్లేర్ చేయాలేమో. అండ్ ఈ టైంలో సార్ మనం వీ మస్ట్ రిమెంబర్ ఒకసారి కృష్ణ మీనన్ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు చేసిన అరాచకం, ఆయన వాళ్ళు వచ్చి కలుస్తామంటే ఓపెన్ గా వచ్చి ప్రెస్ లో చెప్పేశాడు. ఆయన చెప్పేశాడు, నెహ్రూ గారు కూడా చెప్పాడు, జిన్నా వెళ్ళి దాన్ని కబ్జా పెట్టేశాడు. నెహ్రూ వద్దన్నాడు కదా, డైరెక్ట్ గా చెప్పేశాడు కదా మాకు అక్కర్లేదని నెహ్రూ. సో ఇవన్నీ స్ట్రాటజిక్ మిస్టేక్స్. మన నెహ్రూ లాజిక్ ఏంటి అని అంటే అప్పుడు బలూచిస్తాన్ కి భారత్ కి బార్డర్ లేదు, కనెక్టింగ్ బార్డర్ లేదు, మనం దాన్ని రూల్ చేయలేము అన్నాడు. బార్డర్ నార్త్ ఈస్ట్ ని ఎలా వదులుకుంటూ వచ్చాడు. నార్త్ ఈస్ట్ కాదు అసలు, ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ ఎట్లా ఉంటాయి, ఎలా ఉన్నాయి అదొక దిక్కు. అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ ఉంది కదా, ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ ఒకటే కదా. బంగ్లాదేశ్ ఇప్పుడున్న బంగ్లాదేశ్ అప్పుడున్న పాకిస్తాన్ రెండు ఒకటే కదా. మరి వాళ్ళు ఎలా రూల్ చేశారు, మనకే ఎందుకు వర్తిస్తుంది ఆ లాజిక్? అంటే ఒక మన నెహ్రూ గారి ఆలోచన విధానము అంతా కూడా ఆయన అనుకున్న ఐడియల్స్ ని బేస్ చేసుకుని నడిచేది. ఐడియల్స్ కి ప్రాక్టికాలిటీస్ కి చాలా డిఫరెన్స్. ఆయన భావించిన ఐడియల్స్, అదే ఆయన అనుకున్న ఆలోచనలకి ప్రాక్టికల్ గా జరిగే వాటికి చాలా డిఫరెన్స్ ఉంటది. ప్రాక్టికల్ గా ఆలోచించాలా వద్దా? నిజంగానే బలూచిస్తాన్ సపరేట్ దేశం కానుండే ఆ రోజే కనుక మనము ఎస్ బలూచిస్తాన్ కావాలని కోరుకుని ఉంటే వేరే ఉండేది. మనం చాలా తప్పిదాలు చేసాం, అట్లా నిజంగా మాట్లాడితే చాలా తప్పిదాలు చేసాం. అసలు అక్షర చిట్టగాంగ్ మనకు వచ్చేది ఉండే. చిట్టగాంగ్ మనకు రావాల్సిన ప్లేస్ అది. నోఖలి రైట్స్ జరిగినాయి అక్కడ, హిందువుల మెజారిటీ ఉంటది. చిట్టగాంగ్ మొన్నటి వరకు కూడా హిందూ మెజారిటీ. చిట్టగాంగ్ వదిలేసాం మనం. చిట్టగాంగ్ మనం తీసుకొని ఉండి ఉంటే అసలు ఇప్పుడు నార్త్ ఈస్ట్ కి సీ రూట్ ఉండేది మనకు. నార్త్ ఈస్ట్ కి సీ రూట్ లేదు ఇవాళ మనకి. ఇప్పుడు ల్యాండ్ లాక్ చేసుకొని ఒక చిన్న అదేంటి ఆ సిలిగురి కారిడార్ నుంచి వెళ్ళాలి నార్త్ ఈస్ట్ కి. స్ట్రాటజిక్ గా ఆలోచించుంటే చిట్టగాంగ్ మనకు వచ్చి ఉండేది, మనం చేయలేదు. ఇట్లా చాలా తప్పిదాలు చేసాము, అందులో భాగంగా ఇది. సో ఇప్పుడు హాజీపీర్ పాస్ మీరు అబ్జర్వ్ చేస్తే 1965లో 65 యుద్ధం, పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు హాజీపీర్ పాస్ అని కశ్మీర్ లో ఉంటుందండి. పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో ఇప్పుడు ఉంది హాజీపీర్ పాస్. హాజీపీర్ పాస్ ని మన సైన్యం వీరోచితంగా పోరాడి దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. అది కనుక ఇవాళ ఉండి ఉంటారు, దాన్ని ఏం చేసామంటే టాష్కెంట్ లో ఇచ్చేసాం మళ్ళీ పాకిస్తాన్ కి. అది కనుక మన దగ్గర ఉండి ఉంటే హాజీపీర్ పాస్, ఇప్పుడు ఈ ఇన్ఫిల్ట్రేషన్ ఉండేది కాదు. ఈ పహల్గామ్ అటాక్లు ఇవన్నీ ఇన్ఫిల్ట్రేషన్ స్నో పడే టైంలో అక్కడి నుంచే వస్తారు. అంటే పాకిస్తాన్ ఈజీగా మన భారతదేశంలోకి టెర్రరిస్టులను పంపించడానికి వీలైనటువంటి పాస్ అది. దాన్ని మనం వదిలేసాం. అంటే అప్పుడప్పుడు అంటూ ఉంటారు, అంటే భారత ఆర్మీ అన్ని విజయాలు సాధించింది, అన్ని యుద్ధాల్లో విజయం సాధించింది, భారత ప్రభుత్వాలు ఓడిపోతూ వచ్చాయి. రైట్ సాయి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా 3 కీలకమైన అంశాలు. ఇరాన్ అమెరికా మధ్య ఒప్పందం ఆల్మోస్ట్ కుదరబోతోంది, ఒక చీటం దూరంలో ఉంది, అయిపోవచ్చేమో. బట్ కీలకమైన అంశాల మీద మరి ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళు ఆగి మాట్లాడుకుందాం అనే ఒక చివరిలో క్లాజ్ చేరిస్తే అదే ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. రెండోది కనుక చూస్తే మార్కో రూబియో అద్దంగిపోయిన సింగడు పోను